బ్రో ఈ జాబ్ అయితే జాబ్లో అయితే జాయిన్ అవ్వకండి బ్రో, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నాను బ్రో. Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్. సో ఆల్రెడీ మన ఛానల్లో రీసెంట్గానే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఒక జీడిఎస్ ఎంప్లాయీని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను కదా. సో ఆ పోలింగ్ వచ్చేసి మంచి గుడ్ రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. సో మన ఛానల్ ఇలానే సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఆ బ్రోన్ వచ్చేసి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. సో మీరు కొందరు కామెంట్లో డౌట్ అడిగారు కదా, కొన్ని ఆ డౌట్లో ఈ బ్రోన్ అడిగి మనం క్లారిఫై చేసుకుందాము. అదేవిధంగా ఈ వీడియోని చూసేటప్పుడు మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో చాలా మందికి రికమెండేషన్ అవుతుంది. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన వీడియోస్ వచ్చేసి, సో మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు జీడిఎస్ గురించి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్క డౌట్ వచ్చేసి ఈ బ్రోని అడిగి మనం తెలుసుకుందాము. హలో బ్రో. హలో బ్రో, ఏం పేరు బ్రో మీ పేరు? నా పేరు భౌసింగ్. నేను బీపీఎంగా వర్క్ చేస్తున్నాను మధ్యప్రదేశ్లోని. సో మీది ప్రాపర్ ఎక్కడ బ్రో? మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు? మా ప్రాపర్ వచ్చేసి తెలంగాణ. నేను మధ్యప్రదేశ్లో బీపీఎం వర్క్ చేస్తున్నాను. ఓకే బ్రో. అసలు బీపీఎం వర్క్ ఏంటిది బ్రో? బ్రో బీపీఎం వర్క్ వచ్చేసి నేనైతే మార్నింగ్ 10కి బీఓకి వెళ్తాను. వెళ్ళినాక డివైస్ అనేది ఉంటుంది, అలా లాగిన్ చేస్తాను. లాగిన్ చేసేసి మనకు ఒక బ్యాగ్ అనేది డైలీ 10కి రిసీవ్ అవుతుంది. ఆ బ్యాగ్లో ఆర్టికల్స్ అనేటివి ఉంటాయి. ఆ ఆర్టికల్స్ మనం డివైస్ నుంచి రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకొని మనకు ఎవరికైతే డెలివరీ చేస్తున్నామో వాళ్ళకి డెలివరీ అయితే చూపించి మన ఏబీపీఎం అంటూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు డెలివరీ చేసేస్తారు. నేను డివైస్ నుంచి డెలివరీ చూపిస్తాను. ఏవైతే డెలివరీ కాకపోతాయో అవి మళ్ళీ రిటర్న్ చేసుకుంటాము. ఎస్ ఓకే. తర్వాత లెటర్స్ అయిపోయినాక ఏమైనా అకౌంట్స్ లాంటిది ఏమైనా ఓపెన్ చేస్తారా? ఏముంటుంది బ్రో ఇంకా వర్క్ వచ్చేసి? ఉంటుంది బ్రో, వర్క్స్ అయితే చేస్తాము. అకౌంట్స్ అనేది ఫస్ట్ లాగిన్ చేసినాకనే మనం వర్క్ ఏమైనా చేయగలము. లాగిన్ అయితే ఫస్ట్ 10కి చేయాలి. ఓకే బ్రో. చేసినాక మనం వర్క్ ఏదైనా చేసుకోవచ్చు. మనకు వర్క్ అంటే నార్మల్గా వర్క్ ఏముంటుంది బ్రో? మనీ విత్డ్రాల్ కానీ అంటే అకౌంట్స్ ఏమైనా కానీ? అకౌంట్స్ మనీ విత్డ్రాల్ ఉంటుంది బ్రో. ఐపీపీ అకౌంట్ తీస్తాము, పిఓఎస్బి అకౌంట్ తీస్తాము, విత్డ్రాల్ మనీ ఇస్తాము, ఏఈపిఎస్ అదర్ బ్యాంక్ స్టేట్ కూడా ఇస్తాము మనీ విత్డ్రాల్. ఇంకేమైనా ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్స్ లాంటివి అవి కూడా అప్డేట్ అయ్యాయి కదా బ్రో పోస్ట్ ఆఫీస్ నుంచి, అవి కూడా చేస్తారు ఏమైనా? చేస్తాం బ్రో. అది వచ్చి యాప్ కూడా ఉంది, అలా వర్క్ కూడా చేస్తాము. ఓకే బ్రో. ఓకే. సో మీ వర్క్ టైం ఏంటి బ్రో? వర్క్ టైం వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 2 దాకా. మనకు యాక్చువల్ వర్కింగ్ టైం అనేది 4 అవర్స్ ఉంటుంది. 4 అవర్స్ ఉంటుంది. మనకు ఏమైనా వర్క్స్ ఏమైనా ఉంటే 1 అవర్ ఎక్స్ట్రా చేసుకొని ఏ రోజుది అది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాను. 1 అవర్ ఎక్స్ట్రా తీసుకుంటాను. ఓకే బ్రో. సో బ్రో వచ్చేసి జీడిఎస్ వాళ్ళకు ప్రెజర్ కానీ టార్గెట్స్ కానీ ఎక్కువ ఉంటుందని బయట అంటుంటారు కదా, సో అది ఏమైనా నిజమేనా బ్రో? మీ చెప్పండి బ్రో. టార్గెట్స్ అయితే క్యాజువల్గా ఉంటాయి. మనకు ఇయర్కి 2 నుంచి 3 టైమ్స్ అయితే టార్గెట్ వాళ్ళు ఇస్తారు. 100% టార్గెట్ చేయమని వాళ్ళైతే ప్రెజర్ చేస్తారు మనకి. మనము 60 నుంచి 70% అయితే రీచ్ కావాలి. టార్గెట్ని రీచ్ అవుతుంటే మనకి ఏమనుకోదు. టార్గెట్స్ అంటే ఏంటి బ్రో? అంటే అకౌంట్స్ ఓపెన్ చేయమన్నా లేదా ఏమైనా టార్గెట్స్ ఎలా ఉంటుందని? టార్గెట్స్ అకౌంట్ ఓపెన్స్ అని ఉంటాయి, ఆర్పిఎల్ఐ పిఎల్ఐ గురించి ఉంటాయి బ్రో. ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి, ఆర్పిఎల్ఐ పిఎల్ఐ. పిఎస్బి అకౌంట్ వాళ్ళు తీయమని చెప్తారు. పిఎస్బి అంటే టీడీ, ఆర్డి, సుకన్య, ఎస్బి, ఇవి పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అకౌంట్స్. అదేవిధంగా ఈ ఐపీపీ అకౌంట్ చేస్తే ఏమైనా టార్గెట్స్కి రీచ్ అవుతుందా బ్రో? అది ఏమైనా కౌంట్ అవుతుందా లేదా కౌంట్లెస్? అది ఏమైనా మన ఐపీపీ అకౌంట్ టార్గెట్స్ కౌంట్లెస్ బ్రో. మనము ఐపీపీ అకౌంట్ తీస్తుంటాము. మనం తీస్తుంటే మన బీపీఎంకి ఇన్సెంటివ్ అన్నీ వస్తుంటాయి, అవి టార్గెట్స్కి రీచ్. ఓకే బ్రో. అంటే ఐపీపీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో టార్గెట్కి రీచ్. ఓకే. బీపీఎంకి ఏబీపీఎంకి వర్క్ ఎలా ఉంటుంది బ్రో? రెండింటిలో డిఫరెన్స్ ఏంటిది? బ్రో బీపీఎం వర్క్ వచ్చేసి ఆఫీస్ వర్క్ అయితే చేస్తాము. ఏబీపీఎం అంటూ ఉంటారు కదా, వాళ్ళు విలేజ్కి వెళ్ళి డెలివరీ చేస్తుంటారు లెటర్స్. అంటే లెటర్స్ మీరే ఇచ్చేస్తారా లేదా ఎస్ఓ నుంచి ఏమైనా వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళు ఎస్ఓ నుంచి తీసుకోవాలి బ్రో. టీబీ అనేది వస్తుంటాయి. ఆ టీబీలో ఆర్టికల్స్ అనేది డివైస్లో డివైస్లో రిసీవ్ చేసుకొని మా ఏబీపీఎంకి ఇస్తే వాళ్ళు విలేజ్కి వెళ్ళి డెలివరీ చేస్తుంటారు. ఓకే బ్రో. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మీకు సర్వీస్ ఎంత ఉంది బ్రో? బ్రో నేను జాయినింగ్ అయ్యి 9 మంత్స్ అయితే అవుతుంది.
9 మంత్స్ అయితే రన్ అవుతుంది. అంటే మీకు 9 మంత్స్ అనేది సర్వీస్ అనేది కంప్లీట్ అయింది. అయింది బ్రో. ఈ జీడిఎస్కి లీవ్స్ ఎలా ఉంటుంది బ్రో? బ్రో జీడిఎస్కి లీవ్స్ 6 మంత్స్కి 10 డేస్ అంటూ పెయిడ్ లీవ్ అంటూ దొరుకుతుంది. ఇయర్లీ 20 డేస్ దొరుకుతుంది పెయిడ్ లీవ్స్. ఇయర్లీ 20 డేస్ అయితే దొరుకుతుంది పెయిడ్ లీవ్స్. అంటే ఏమైనా ఎమర్జెన్సీగా లీవ్స్ కావాలంటే ఎలా బ్రో? మనకు ఎమర్జెన్సీ లీవ్ కావాలంటే మనం మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా పెట్టి ఎమర్జెన్సీ లీవ్స్ అయితే తీసుకోవచ్చు. అంటే ఈ ఎమర్జెన్సీ లీవ్స్కి మెడికల్ ప్రకారంగా తీసుకుంటే మనకి ఏమైనా శాలరీ నుంచి కట్ అవుతుందని మనీ ఏమైనా, లేదా శాలరీ యథావిధిగానే అలా ఇస్తారా? బ్రో మెడికల్ రిపోర్ట్ పెట్టినాం కాబట్టి మనకు శాలరీ అయితే వస్తుంది బ్రో. అంటే శాలరీ అనేది ఎలాంటి కట్ కావాలి మెడికల్ ప్రకారం తీసుకుంటే. సో జీడిఎస్ వచ్చేసి 6 మంత్స్కి 10 లీవ్స్ అనేది దొరుకుతుంది. అంటే ఇయర్లీ 20 లీవ్స్ అనేది ఉంటుందట. సో అవి వచ్చేసి వాళ్ళకు శాలరీ అనేది ఎలాంటి కట్ కావు, శాలరీ అనేది యథావిధిగా వస్తుంది. ఇంకా ఏమైనా ఎమర్జెన్సీగా లీవ్ కావాలంటే మెడికల్ ప్రకారంగా లీవ్ తీసుకోవచ్చు. సో ఆ వాటికి కూడా శాలరీ వస్తుందని చెప్తున్నారు బ్రదర్ వచ్చేసి. సో ఇది వచ్చేసి జీడిఎస్కి లీవ్స్ అనేది ఈ విధంగా దొరుకుతుంది. సో ఈ జీడిఎస్కి ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుంది బ్రో? సర్వీస్ ఎంత ఉండాలని? బ్రో జీడిఎస్కి ట్రాన్స్ఫర్ కావడానికి 1 ఇయర్ అయితే సర్వీస్ అయితే ఉండాలి. 1 ఇయర్ తర్వాత మనము ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోవచ్చు. అంటే మినిమం వచ్చేసి 1 ఇయర్ సర్వీస్ ఉండాలి. 1 ఇయర్ సర్వీస్ ఉండాలి. అంటే మ్యాక్సిమం 1 ఇయర్ కంటే ఏమో ఉన్నా కూడా ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. సో విన్నారు కదా బ్రో, మినిమం జీడిఎస్కి ట్రాన్స్ఫర్ అప్లై చేసుకోవడానికి 1 ఇయర్ అయితే సర్వీస్ ఉండాలట. 1 ఇయర్ కంటే సర్వీస్ మనకు ఎక్కువగానే మనం ట్రాన్స్ఫర్కి అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇంకా ట్రాన్స్ఫర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో ట్రాన్స్ఫర్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఆ వీడియోలో ఇచ్చాను. సో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ ఆ వీడియో వచ్చేసి. సో మీరు వెళ్ళేసి ఆ వీడియోని క్లారిటీగా చూడండి, మీకు ట్రాన్స్ఫర్ గురించి ఇంకా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఈ జీడిఎస్ వాళ్ళకు శాలరీ ఎలా ఉంటుంది బ్రో? జీడిఎస్ బీపీఎంకి శాలరీ లెవెల్ 1 చేస్తే బ్రో 12,000 అయితే వస్తుంది. అదేవిధంగా లెవెల్ 2 చేస్తున్నట్టుంటే 14,500 అయితే వస్తుంది బ్రో. అదేవిధంగా ఏ బీపీఎంకి ఎలా ఉంటుంది బ్రో శాలరీ? ఏ బీపీఎం లెవెల్ 1 చేస్తే 10,000 అయితే వస్తుంటుంది బ్రో. ఫర్ సపోజ్ లెవెల్ 2 చేస్తే 12,500 అయితే వస్తుంది బ్రో. సో శాలరీ అనేది చూసారు కదా ఫ్రెండ్స్. శాలరీ ఏ బీపీఎం కనుక లెవెల్ 1గా వర్క్ చేస్తే మాత్రం 12,000 అట. అదే లెవెల్ 2గా వర్క్ చేస్తే మాత్రం 14,500. అదేవిధంగా ఏబీపీఎం లెవెల్ 1గా వర్క్ చేస్తే మాత్రం 10,000, లెవెల్ 2గా చేస్తే మాత్రం 12,000. సో వీటితో పాటు సో డిఏ కూడా ఉంటుంది ఫ్రెండ్. సో మీకు ఇంకా ఏమైనా శాలరీ ఎగ్జాక్ట్లీగా ఎంత వస్తుంది, ఏమొస్తుంది, ఏమైనా అలవెన్స్ ఉన్నాయంటే మన ఛానల్ ఆల్రెడీ జనవరి మంత్ నాది, అదేవిధంగా ఫిబ్రవరి మంత్ కూడా వీడియో చేశాను. సో వెళ్ళేసి ఆ వీడియో చూసేయండి మీరు. సో దాంట్లో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మనకు ఏమైనా డిడక్షన్ అవుతుంది, శాలరీ ఎలా ఇస్తారు, బేసిక్ పే ఇస్తారా, టీఆర్సీ ఏమి ఇస్తారని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ వెళ్ళేసి మీరు ఆ వీడియో చూసేయండి. జీడిఎస్కి ప్రమోషన్ ఎలా ఉంటుంది బ్రో? ఎన్ని ఇయర్స్కి మనం ప్రమోషన్ ఎగ్జామ్ రాయొచ్చు? ఈ జీడిఎస్కి ప్రమోషన్ ఎంటీఎస్ ఉంటుంది బ్రో. 3 ఇయర్స్కి రాసుకోవచ్చు డిపార్ట్మెంట్ ఎగ్జామ్. అదేవిధంగా పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి రాయాలంటే ఎన్ని ఇయర్స్ సర్వీస్ కావాలి బ్రో? పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ వచ్చేసి 5 ఇయర్స్ ఉండాలి బ్రో. 5 ఇయర్స్ తర్వాత డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అయితే. అంటే ఇప్పుడు జీడిఎస్ టు ఎంటీఎస్ రాసేటప్పుడు మా దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి బ్రో? ఈ ఎంటీఎస్కి వచ్చేసి 10th బేస్ బ్రో. పోస్ట్ గార్డ్ మెయిల్ గార్డ్కి వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి అప్లికేషన్ అనేది మనం డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర 10th ఉంటే మాత్రం ఎంటీఎస్కి డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. సో జీడిఎస్ టు ఎంటీఎస్ రాయడానికి 3 ఇయర్స్ సర్వీస్ ఉండాలట ఫ్రెండ్స్. అదేవిధంగా జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ కానీ మెయిల్ గార్డ్కి రాయాలంటే 5 ఇయర్స్ సర్వీస్ ఉండాలి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ క్లారిటీగా వీడియో చేశాను బ్రో. సో ఫస్ట్ వెళ్ళేసి మీరు ఆ వీడియో చూడండి. సో అందులో అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అదేవిధంగా ఎన్ని ఇయర్స్ సర్వీస్ ఉండాలి, సో అనేది ప్రతి ఒక్కటి చిన్న విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వెళ్ళేసి మీరు ఫస్ట్ ఆ వీడియో చూడండి. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి బ్రో? బ్రో నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th అయితే కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు ప్రజెంట్ జాబ్కి వచ్చేసాను కాబట్టి నేను డిగ్రీ అనేది ఓపెన్లో చేసుకుంటున్నాను. అంటే మీరు ఇప్పుడు 12th ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు డిగ్రీ అనేది ఓపెన్లో రన్ అవుతుంది మీది. సో ఇది వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఈ జీడిఎస్ జాబ్ చేసుకుంటూ కూడా మన స్టడీస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారు కదా బ్రో? చేసుకోవచ్చు బ్రో. జాబ్ చేసుకుంటూ స్టడీ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. సో విన్నారు కదా బ్రో, మనం జీడిఎస్గా కూడా జాబ్ చేసుకుంటూ కూడా ఈ ఏమైనా అదర్ స్టడీస్ కూడా మనం ఓపెన్లో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్తున్నారు బ్రో వచ్చేసి. ఇంకా వచ్చేసి బ్రో మీరు ఇదే అంటే ఇప్పుడు ఏమైనా అదర్ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారా, లేదంటే ఇది జాబ్ మీదనే ఉన్నారా మీరు? బ్రో నేను జాబ్ చేసుకుంటూ అదర్ కాంపిటేటివ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. అంటే మనం ఈ జాబ్ చేసుకుంటూ అదర్ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వడానికి టైం అంటే దొరుకుతుంది కదా బ్రో? దొరుకుతుంది బ్రో. నాకు 4 hours టైమింగ్ డ్యూటీ, మనం ప్రిపేర్ అనేది కావచ్చు. సో మిగతా సమయంలో మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో విన్నారు కదా బ్రో, మనం జీడిఎస్కి 4 hours కాబట్టి బ్రదర్ వచ్చేసి 4 hours వర్క్ చేసుకొని మిగతా అతని అవర్స్ని తను ఎడ్యుకేషన్కి కూడా
కంటిన్యూ చేసుకుంటాను. సో మనం జీడిఎస్కి రాగానే మన ఎడ్యుకేషన్ అనేది ఆగిపోతుందని అనుకోకండి బ్రో. సో మన దగ్గర మనం అనుకుంటే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకుంటా అనుకుంటే మాత్రం మన ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మీరు కూడా జీడిఎస్కి జాయిన్ అయినాక ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేయండి బ్రో. సో ఇప్పుడు తెలంగాణ నుంచి చాలామంది ఏమంటున్నారండి బ్రో, అదర్ స్టేట్స్కి వస్తున్నాయి, సో జాయిన్ అవ్వాలా వద్దా అని చాలామంది మన ఛానల్లో కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో నువ్వేమంటావు బ్రో, అంటే వాళ్ళని జాయిన్ అవ్వమంటావా లేదా ఏమంటావు, నీ ఒపీనియన్ చెప్పు బ్రో. బ్రో నేనైతే జాయిన్ అవ్వమని అంటాను. ఎందుకు బ్రో, ఎందుకు జాయిన్ అవ్వమంటావు, అంటే ఏమైనా డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కానీ ట్రాన్స్ఫర్ దేని గురించి అని? బ్రో ఈ జీడిఎస్ చేసుకుంటా మనకు 3 yearsలో డిపార్ట్మెంట్ అంటూ ఎగ్జామ్ అంటూ ఉంటుంది. మనము డిపార్ట్మెంట్ ఎగ్జామ్కి ఇస్తాము 3 yearsకి. అదేవిధంగా మనం ఒకవేళ అదర్ స్టేట్కి వెళ్తే మాత్రం 1 yearలో ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోవచ్చు. దాని కారణం కూడా మీరు జాయిన్ అవ్వమంటారు కదా బ్రో? బ్రో 1 yearలో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మనం 1 year సర్వీస్ ఉంటే మాత్రం మనం ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో బ్రో మీరు ఫైనల్గా ఏమంటారంటే జీడిఎస్ వాళ్ళను దీనిలో అంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వమంటారు, అంటే జీడిఎస్గా అదర్ స్టేట్లో వచ్చినా కూడా జాయిన్ అవ్వమంటారా బ్రో మీరు? జాయిన్ అయితే కావచ్చు బ్రో, కానీ మనము లైఫ్ లాంగ్ ఈ జాబ్ మీద అయితే డిపెండ్ కావద్దు బ్రో. అంటే లైఫ్ లాంగ్ జీడిఎస్గా వర్క్ చేస్తా అంటే రాకూడదు అంటావు? రాకూడదు. ఎందుకు బ్రో? బ్రో మనము జీడిఎస్ చేసుకుంటా, మనం డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఇచ్చుకుంటా, అదర్ కాంపిటేటివ్స్ ఏదైనా ఎగ్జామ్ ఇస్తాము, మనకు ఏదైనా వేరే గోల్స్ ఉన్నాయి, మనం వేరే ఏదో ఒకటి సంపాదించగలం అంటేనే రావాలి బ్రో. దీని మీద డిపెండ్ అవ్వకూడదు బ్రో. ఓకే బ్రో. సో విన్నారు కదా బ్రో, అంటే నేను జీడిఎస్గానే లైఫ్ లాంగ్ ఉంటా అంటే రాకండి అంటున్నారు బ్రో. ఎందుకంటే జీడిఎస్కు టార్గెట్స్ ఉంటాయని, ప్రెజర్ ఉంటాయని ఆల్రెడీ చెప్పారు కదా బ్రో. సో మీకు ఏమైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ అయితే ఈ జాబ్ అనేది ఉంటుంది. సో ఏమైనా మీరు కాంపిటేటివ్గా ప్రిపేర్ అయితే మాత్రం ఈ జాబ్లో రామని చెప్తున్నారు బ్రో. సో చాలామంది జీడిఎస్ అదే చెప్తారు బ్రో, ఎందుకంటే వాళ్ళకు అదర్ గోల్స్ ఉంటుంది కదా. సో ఈ జాబ్ వచ్చేసి వాళ్ళకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. సో దానివల్లనే వాళ్ళు దీనిలో జాయిన్ అవుతారు బ్రో. సో దీనిలో మనం 4 hours వర్కింగ్ టైం కదా, 4 hours చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ బ్రదర్ కూడా చెప్పారు 4 hours అయినాక తన స్టడీస్ కంటిన్యూ చేస్తానని. సో మీకు వేరే గోల్స్ ఉంటేనే దీనిలో రమ్మంటే అంటున్నారు, లేదా లైఫ్ లాంగ్ నేను అంటే ఇదే జీడిఎస్గానే ఉండిపోతా అంటే మాత్రం రాకండి బ్రో. సో నేను చెప్పేది అదే విధంగా ఈ బ్రదర్ చెప్పేది కూడా అదే. ఎందుకంటే టార్గెట్స్ అలా ఉంటాయి, ప్రెజర్ ఉంటుంది బ్రో. 1 to 3 years అంటే ప్రెజర్ అనేది మనం చేసుకోవచ్చు. అదే బ్రో, ఎందుకంటే 1 to 3 years అంటే మనం భరించవచ్చు బ్రో. మళ్ళీ 20 years 30 years అంటే మనం కష్టం బ్రో, మనం చేయలేం. సో నేను కూడా ఇన్ని రోజుల నుంచి మీకు చెప్పేది అదే, ఏంటంటే జీడిఎస్ నుండి డిపార్ట్మెంట్ కానీ అదర్ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతామంటేనే రండి బ్రో. లేదు దీనిలో నేను లైఫ్ లాంగ్ ఉంటా అంటే మీకు మీ ఇష్టం బ్రో, వస్తే మీ లైఫ్ అది. ఎందుకంటే దీంట్లో లైఫ్ ఉండదని నేను చెప్తున్నా బ్రో, లైఫ్ లాంగ్ ఉండదు. దీంట్లో లైఫ్ ఉంది, ఏంటంటే అంటే జీడిఎస్ టు ఎంటీఎస్ కానీ పోస్ట్ మ్యాన్కి అలా ఉంది. కానీ దీనిలో నేను జీడిఎస్ నేను లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తా అంటే నేను కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా బ్రో, జీడిఎస్ కానీ లైఫ్ లాంగ్ ఉంటా అంటే రాకండి బ్రో. జీడిఎస్ టు ఏమైనా అదర్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతా లేదా డిపార్ట్మెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా అంటేనే రండి బ్రో. సో ఈ బ్రదర్ కూడా అదే చెప్తున్నారు, మీరు ఆలోచించి జాయిన్ అవ్వండి బ్రో. ఓకేనా? ఈ బ్రో అయితే మనకు తెలుగులో జీడిఎస్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా, హిందీలోనే జీడిఎస్ గురించి వీడియోస్ ఉంటాయి. కానీ మన కోసం మన బ్రో వచ్చేసి తెలుగులో వీడియోస్ చేసుకుంటూ మనకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుండు. నేను ఫస్ట్లో జాయినింగ్ అయినప్పుడు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు కాబట్టి నేను చాలా కష్టం అయితే పడ్డాను. ఇప్పుడు మన కోసం బ్రో మంచి వీడియో చేసి అన్నీ మనకు తెలియజేస్తున్నారు. మన బ్రో నుంచి మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే బ్రో యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను.